30వ తేదీ శనివారం సాయంత్రం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో రంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది ఫంక్షను. సో గత 12 సంవత్సరాల నుంచి నా క్లోజ్ ఫ్రెండ్స్, పాత్రికేయ మిత్రుల ఆశీర్వాదాలు, ఇండస్ట్రీ పీపుల్స్, అలాగే ప్రేక్షకులు, పాఠకులు అందరూ కూడా ఆశీర్వాదంతో సక్సెస్ఫుల్గా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13 సంవత్సరాలకు అడుగుపెట్టింది. గత 12 సంవత్సరాల కంటే డిఫరెంట్గా ఈ సంవత్సరం కొన్ని కార్యక్రమాలు, కొన్ని పెర్ఫార్మెన్స్లు కానివ్వండి, అవార్డు పరంగా సెలబ్రేషన్గా ఎంచుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా గ్రేట్ థింగ్గా జరగబోతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో అవి ఏంటి అనేది ఎప్పుడు మనం ముందుగా రివీల్ చేయం కాబట్టి ఎల్లుండి సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఆగస్టు 30వ తేదీ శనివారం సాయంత్రం హైదరాబాద్లో అంగరంగ వైభవంగా మీ అందరి ఆశలతో జరగబోతున్నాను. సో ఆ సందర్భంగా గత 4 రోజుల నుంచి హైదరాబాద్లో 6 హీరోయిన్లతో పెర్ఫార్మెన్స్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. 10 సంవత్సరం ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్తో చేయడం జరుగుతుంది రెగ్యులర్గా 10 సంవత్సరం. అట్లాగే ఈ సంవత్సరం మన అత్తారింటి దారేది, రేసు గుర్రం, ఎవడు, నాయక్కు, అలా సల్మాన్ ఖాన్ చేసిన జై హో సినిమా కొరియోగ్రాఫర్లు అందించిన అద్భుతమైన ఫెంటాస్టిక్ #1 కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారు ఈ సంవత్సరం సంతోషం 12th యానివర్సరీ అవార్డ్ ఫంక్షన్ కొరియోగ్రాఫర్ చేయడం నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. 3 years కంప్లీట్ చేసుకుని 13 yearsలోకి వెళ్తుంది సంతోషం అవార్డ్స్ అనే ఫంక్షన్. ఇంతకుముందు 12 years దాకా పెద్ద పెద్ద మాస్టర్స్ చాలామంది ఇంతకుముందు పర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగా చేశారు. సురేష్ గారు ఫస్ట్ నుంచి 12 సంవత్సరాల వరకు బాగా గొప్పగా చేసుకుంటూ వచ్చారు, ఖర్చు వెనకాడకుండా మనకి ఎలా కావాలో అలా మాస్టర్స్కి ఇచ్చుకుంటూ. అలాగే నాకు ఈ సంవత్సరం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సంతోష్ అవార్డ్స్కి పర్ఫార్మెన్స్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ 2013 ఇది 13th దానికి నాకు యాక్చువల్లీ నన్ను భరించాలంటే కొంచెం కష్టం, కానీ అయినా ఆయన పాపం పిలిచి మాస్టర్ మీరు ఎలాగైనా చేయాలి, మీరు అడిగింది నేను ఇస్తానని చెప్పి నాకు ఇది కాదు అనుకున్న నాకు అడిగినన్ని ఇచ్చి నాకు ఫలానాలు కావాలని చెప్పి నేను అడిగిన వెంటనే వాళ్ళతో మాట్లాడి నైట్ అంతా మనం ఒక ఇద్దరం కలిసి 2 nights పోయినాయి వీళ్ళ డేట్స్ గురించి. సో మొత్తానికి డేట్స్ సజ్జెస్ట్ చేసి వీళ్ళందరూ మాకు డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. I think I've been associated with Santosham. I've come to this award function, attended it, performed over here at least 3 to 4 times before, and I'm really happy that on the 12th anniversary of Santosham Awards, I'm performing again, and this will be a full-fledged performance, and I hope Master gives me easy songs and easy steps for this, and thank you so much again for calling me. Thank you. And thank you so much, Suresh Garu, for calling me for the awards. This is the first time I'm part of these awards, and I'm really, really happy and feel blessed to be part of this prestigious award. And especially would like to congratulate you, Suresh Garu. I think I know you for a couple of years, and I've seen this awards reach from where to where in last 4 years. So congratulations for the 12th anniversary of Santosham South Film Awards. And I'm going to perform here, and I think I'm performing on the stage after a very long time. So I'm quite nervous, but quite excited as well, because it is for Santosham, and all the 4 industries are getting together, so we get to meet everyone all together on the common platform. So thank you for organizing such a prestigious awards for all of us. Thank you so much. మూవీస్ చేసి భీమవరం బుల్లోడు చేసి తెలుగు ఇండస్ట్రీకి దిగిన తర్వాత కూడా తెలుగు ఇండస్ట్రీకి అంతే వచ్చినట్టు ఫీల్ అయింది. కానీ సంతోషం అవార్డ్స్లో ఫస్ట్ టైం వచ్చి నాకు సౌత్ ఇండియన్ సినిమా ఫ్యామిలీ లోపల ఫస్ట్ టైం ఒక స్టెప్ ఇచ్చినట్టు ఫీల్ అవుతుంది. ఇట్స్ లైక్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా. సో ఇట్ ఇస్ అ గ్రేట్ ఫీలింగ్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను చాలా విన్నాను, చూశాను కూడా, యూట్యూబ్లో చూశాను. ఇప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ మా ట్రైలర్ చూసినప్పుడు కూడా ఎంత పెద్ద అవార్డ్స్ అని ఉంటే కూడా సురేష్ గారిని చూస్తే మాత్రం ఎంత సింపుల్గా ఉంటారు. అంత పెద్ద అవార్డ్స్ని ఆర్గనైజ్ చేయగలరని చూసినప్పుడు ఆ షో ఆఫ్ లేదు, అది ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటారు. So it's very nice to know a person like him and to enter into such a Santosham nodi చూడండి పేరు కూడా సంతోషం అని పెట్టారు కదా. So it's a very positive, very happy family. So I'm very happy to enter into this family, and I hope to I'm performing for the first time, and at the same time 12th anniversary. సో 12కి నాకు కొంచెం చాలా ప్రేమ సంబంధం ఉంది, ఎందుకంటే మై బర్త్డే ఈజ్ ఆల్సో ఆన్ ద 12th.
సో 12th నేను వరల్డ్కి వచ్చిన రోజు కూడా 12th. ఇప్పుడు ఫస్ట్ సంతోషం అవార్డ్స్లో పర్ఫార్మెన్స్ చేయడం కూడా 12th అంటే ఏదో ఒక పాజిటివ్, చాలా పాజిటివ్ ఫీలింగ్తో నేను వస్తున్నాను. అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ జానీ సార్, కొరియోగ్రఫర్, కూడా ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్. నేను చాలా కొరియోగ్రఫర్స్తో పని చేయలేదు తెలుగు ఇండస్ట్రీలో. ఆయన వచ్చినప్పుడు హీ ఈజ్ అ వెరీ గ్రేట్, వెరీ వెల్ నోన్ కొరియోగ్రఫర్.